హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వెంటల్ అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీడియం సైజు పొటాటోస్ ఒక 4 తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. పొటాటోస్ని అలా పక్కన పెట్టేసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా స్లైసెస్ చేసుకున్న పొటాటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 50 to 70% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఆ స్లైసెస్ అంతా బాగా పట్టేలాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్కి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇట్లా డీప్ ఫ్రై బ్రౌనీస్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ, అలానే ఎక్కువ కలపకూడదు, విరిగిపోతాయి. ఇట్లా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను వీటిని ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకో బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, అలాగే పెరి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ ఆ బౌల్లో యాడ్ చేసుకున్న వాటిని ఇట్లా చేత్తో ఇట్లా అనుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి మంచి టమోటా సాస్ యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ subscribe this channel and support us if you like these recipes. That's it today. Thank you.